Phone is the powerful distraction of every student. So my dear students, trust me, మొబైల్ ఫోన్ పక్కన పెట్టుకొని చదివేదానికి, ఇదే మొబైల్ ఫోన్ చాలా దూరంగా వేరే రూమ్‌లో పెట్టేసి చదివేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. నేను వన్ ఆఫ్ మై స్టూడెంట్‌కి ఒక స్ట్రాటజీ సజెస్ట్ చేశాను. దట్ ఈస్ దిస్ వన్. ఐ ట్రైడ్ నో ఫోన్ స్టడీ మెథడ్ ఫర్ 7 డేస్. షాకింగ్ రిజల్ట్స్. సో నా స్టూడెంట్ ఏం చేశాడు? ఎందుకు అంత షాకింగ్ రిజల్ట్స్ ఉన్నాయనేది మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో మై డియర్ స్టూడెంట్స్, పూర్తి వీడియో చూడండి. తప్పకుండా మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మొబైల్ ఫోన్ అనేది ప్రెజెంట్ డేస్‌లో ప్రతి ఒక్కరికి కామన్ అయిపోయింది. చిన్న పిల్లల దగ్గర నుంచి చదువుకునే పిల్లలు, నెక్స్ట్ ఇంకా ఓల్డ్ ఏజ్ పర్సన్స్ కూడా మొబైల్ లేకుండా ఉండలేకపోతున్నారు. తప్పట్లేమో అంత డిస్ట్రాక్షన్స్ ఉంటుందన్నమాట. అంటే ఈ మొబైల్ ఫోన్‌తో రీల్ బై రీల్ స్క్రోల్ చేసే కొద్దీ మన టైం ఎలా వేస్ట్ అవుతుందో మనకే తెలీదు. ఎస్పెషల్లీ 10థ్ క్లాస్ చదివే పిల్లలు అండ్ మరీ ఎస్పెషల్లీ సీబీఎస్ఈ బోర్డ్ ఎగ్జామ్‌కి ప్రిపేర్ అయ్యే అంటే మీ 10థ్ క్లాస్ స్టూడెంట్స్ అయితే ఇంకా జాగ్రత్తగా ఉండాలి. సో డీవియేషన్ ఈస్ వెరీ, వెరీ, వెరీ డేంజరస్ నాన్న. మీరు మొబైల్ ఫోన్‌లో నేను డౌట్ కోసం వెళ్ళాను మ్యామ్, నా ఫ్రెండ్‌కి ఫోన్ చేసి నోట్స్ ఉందా అని అడగడానికి చేశాను మ్యామ్, మీరు ఏదైనా రీజన్ చెప్పండి. వన్స్ మీరు ఫోన్ ముట్టుకుంటే గనక ఆ లూప్‌లో పడిపోయి బయటికి రావడం చాలా కష్టం. నిజమా కదా? మీరే చెప్పండి. రైట్. ఒక్క 7 డేస్ నేను చెప్పినట్టు చేయండి. షాకింగ్ రిజల్ట్స్ చూస్తారు. ఆ రిజల్ట్ ఏంటో చెప్తా వినండి. ఫ్రమ్ ఈరోజు సండే, రేపు మండే. మండే నుంచి నెక్స్ట్ సండే వరకు మీరు ఖచ్చితంగా ఎవ్రీడే మీరు స్కూల్ నుంచి వచ్చాక చదివేటప్పుడు మొబైల్ దగ్గర పెట్టొద్దు. మొబైల్ దూరంగా పెట్టేసేయండి. వేరే రూమ్‌లో మీ మమ్మీకి, డాడీకి ఇచ్చేసి చదవడం మొదలుపెట్టండి. 7 డేస్ ఇదే ఫాలో అవ్వండి. సో ఫస్ట్ ఏమవుతదో తెలుసా? మీ బ్రెయిన్‌లో కాన్సంట్రేషన్ పెరుగుతుంది. ద ఫస్ట్ థింగ్ యూ విల్ నోటీస్ ఇన్ యూ ఈస్ రియల్లీ ఎ షాకింగ్ రిజల్ట్. యూ విల్ ఫైండ్ ఎ వెరీ కాన్సంట్రేటెడ్ మైండ్ సెట్. ఏది చదివినా త్వరగా నీ మైండ్ దాన్ని గ్రాస్ప్ చేస్తదనమాట. నీ గ్రాస్పింగ్ పవర్, నీ అబ్జర్వేషన్ స్కిల్స్ బాగా డెవలప్ అవుతాయి. ఇంకొకటి క్రియేటివిటీ. ఫర్ సపోజ్ నీ మొబైల్‌లో ఏదో ఒక టెక్స్చువల్ యాక్టివిటీ ఉంది. నీకు మొబైల్ దగ్గర ఉందనుకో, ఏం చేస్తావు? నువ్వు చాట్‌జీపీటీ లేదా జెమినీ ఆన్ చేసేసి అది ఫోటో తీసేస్తావు. దీనికి ఆన్సర్ ఏంటి? సొల్యూషన్ అడుగుతావు. వెంటనే ఆ ఆన్సర్ చూసి రాసేస్తావు. మరి దానివల్ల నీ క్రియేటివిటీ కిల్ అయిపోతుందా లేదా? సో క్రియేటివిటీ ఈస్ వెరీ, వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఈ క్రియేటివిటీ వల్లనే ఏన్షియంట్ డేస్ నుంచి ఈ రోజు వరకు వరల్డ్ డెవలప్ అవుతుంది. కొత్త కొత్త వస్తువులన్నీ కనుగొంటూ ఉన్నారు. ఆల్వేస్ మనం మొబైల్ చూస్తూ ఉంటే కొత్త ఐడియాస్ ఎలా వస్తాయి? ఎవరో ఐడియాస్ కాపీ కొడతాం తప్ప మనలో ఉన్న సృజనాత్మకత అంటే క్రియేటివిటీని మనం తొక్కేస్తాం అనమాట. సో మనలో ఉన్న టాలెంట్ మనమే తొక్కేస్తాం. అది జరగకుండా ఉండాలి, క్రియేటివ్ ఆలోచనలన్నీ రావాలి అంటే డెఫినెట్‌లీ యూ నీడ్ టు కీప్ యువర్ మొబైల్ వెరీ ఫార్ అవే. నెక్స్ట్ థింగ్ యూ విల్ నోటీస్ ఈస్ ద పీస్‌ఫుల్ మైండ్ సెట్. అస్తమానం మనం మార్నింగ్ నుంచి నైట్ వరకు ప్రతిసారి మొబైల్ చూసినప్పుడల్లా ఏదో ఒక థింగ్ త్రూ ఇన్‌స్టాగ్రామ్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ సోషల్ మీడియా మనం ఏదో ఒక సాడ్ థింగ్ లేదా మనల్ని డిస్టర్బ్ చేసే విజువల్స్ చూస్తూ ఉంటాం. దానివల్ల మన మైండ్ వాటి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. లేదా ట్రెండింగ్ అనుకోండి, తానే నేను అని పాడుకుంటూ ఉంటాం. ఎప్పుడైతే నువ్వు మొబైల్‌కి దూరంగా ఉంటావో నీ మొబైల్‌లో నీ బ్రెయిన్‌లో వేరే కంటెంట్ ఏముండదు. ఎక్సెప్ట్ నువ్వు చదివేదే రన్ అవుతది. ఫర్ సపోజ్ ఈరోజు నువ్వు పొద్దున నుంచి సాయంత్రం వరకు స్కూల్‌లో పవర్ షేరింగ్ గురించి నేర్చుకున్నావు. ఇంటికొచ్చాక కూడా పవర్ షేరింగ్, బెల్జియం, శ్రీలంక ఇవే నీ మైండ్‌లో తిరుగుతాయి. అలా కాకుండా నువ్వు రాగానే మొబైల్‌తో హాఫ్ ఎన్ అవర్ ఆర్ 1 అవర్ గడిపేస్తే నీ మైండ్‌లో తానే నేను, నేనే తాను అని చెప్పి ఈ లిరిక్సే మెదులుతాయి తప్ప నువ్వు స్కూల్‌లో చదువుకున్న ఏ కంటెంట్ నీకు బ్రెయిన్‌లో ఉండదు. అందుకే 7 డేస్ కంప్లీట్‌లీ ఫోన్ అవాయిడ్ చేయండి. మీ లైఫ్‌లో ఫోన్ పక్కన పెట్టి చదవడం మొదలుపెట్టిన తర్వాత మీరు ఎలాంటి రిజల్ట్స్ చూసారు అనేది కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో మిగతా స్టూడెంట్స్‌కి కూడా హెల్ప్ అవుతుంది. రైట్. ఎస్పెషల్లీ ఇప్పుడు హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్ రాబోతున్నాయి మై డియర్ సీబీఎస్ఈ స్టూడెంట్స్. ఇది చాలా కాన్సంట్రేషన్‌గా చదవాల్సిన టైం. సో 1 వీక్ కాదు, ఐ సజెస్ట్ యూ రోజులో మీకు బాగా ఇంపార్టెంట్ అయినప్పుడు ఒక్కసారి తీసి మిగతా అంతా అసలింక దేనికి మీరు ఫోన్‌ని రిఫర్ చేయొద్దు. మీ దగ్గర మంచి టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి, మెటీరియల్స్ ఉన్నాయి. దట్స్ ఎనఫ్. ఓకే. మరి మీరనొచ్చు మీ సెషన్స్ ఎలా చూడాలి అని. యాహ్! అది పాయింటే. లేదు అంటే సెషన్ ట్యాబ్‌లోనో, ల్యాప్‌టాప్‌లో చూడండి. నేను ఫోన్ వద్దన్నాను. ఫోన్‌లో ఇన్‌స్టాగ్రామ్ ఉంటది, యూట్యూబ్ ఉంటది. ట్యాబ్‌లో ఇన్‌స్టాగ్రాము, యూట్యూబ్ ఉండదు. ఇన్‌స్టాగ్రామ్ ఉండదు. యూట్యూబ్ కూడా జస్ట్ ఒక ఓన్లీ ఎడ్యుకేషన్ ఛానెల్సే సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి. వేరే ఏ ఎంటర్‌టైన్‌మెంట్ కంటెంట్ మిమ్మల్ని డిస్టర్బ్ చేయదు. జస్ట్ ఓన్లీ లెసన్స్ చూస్తారు, లెక్చర్ చూస్తారు, జస్ట్ చదువుకుంటారు. దట్ ఈస్ ద థింగ్. రైట్. ఇంకా చెప్పాలంటే మన వేదాంతు చాలా కోర్సెస్ ఆఫర్ చేస్తుంది. ఆ కోర్సెస్ తీసుకుంటే మీరు ఆ కోర్స్ మాత్రమే చూస్తారు. వేరే ఏ సోషల్ మీడియా యాక్సెస్ చేసే అవకాశం కూడా ఉండదు. జస్ట్ అంటే రోజులో ఒక కాసేపు మీరు అంటే మొత్తానికి అవాయిడ్ చేయలేకపోతే అట్‌లీస్ట్ మీరు లెసన్ వరకు చూసుకొని మిగతా ఏ మీడియా వైపు, ఏ సోషల్ కంటెంట్ వైపు సోషల్ మీడియా కంటెంట్ వైపు వెళ్ళకుండా ఎడ్యుకేషన్ మీద మాత్రమే ఫోకస్ చేయండి. డెఫినైట్‌లీ చాలా మంచి రిజల్ట్స్ చూస్తారు. మీ ఫోకస్, కాన్సంట్రేషన్ పెరుగుతుంది. సో, మీకు ఇలాంటి చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ నేను ఆల్రెడీ చేశాను. మన ఛానెల్‌లో ఉంటే చెక్‌ఔట్ చేయండి. లైక్ టైమ్ టేబుల్, స్ట్రాటజీ, సో మెనీ వీడియోస్ నేను ఒక్కటని చెప్పలేను. అండ్ సీబీఎస్ఈ అప్డేట్స్ కూడా చెప్పాను.
ఒకసారి డెఫినెట్లీ చెక్అవుట్ చేయండి, ప్రతిదీ మీకు హెల్ప్ అవుతుంది. అండ్ చాలా ఇంగ్లీష్, ఫిజిక్స్, బయాలజీ, సోషల్ కంటెంట్ వన్ షాట్ వీడియోస్ ఉన్నాయి, చెక్అవుట్ చేయండి. ఆల్ మై డియర్ సిబిఎస్ఈ స్టూడెంట్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. అండ్ మీ 9th and 10th సిబిఎస్ఈ ఫ్రెండ్స్కి పక్కా షేర్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. లెట్స్ మీట్ అగైన్ ఇన్ అనదర్ ఇన్ఫర్మేటివ్ వీడియో. బై బాయ్.